హలో గైస్, అయితే మరి ఈరోజు మార్చి 27న అంటే 26th ఈరోజు ఏంటి అంటే కంప్లీట్గా చరణ్ గారి బర్త్డే. ఈరోజు రేపు ఎల్లుండి కంప్లీట్గా ఆక్యుపై అయిపోయి ఉండిపోదు అనమాట. ఎక్కడ చూసినా సరే సోషల్ మీడియాలో కానీ ఎక్కడ చూసినా ఇంకా చరణ్ గారి ఫ్యాన్స్ అయితే ట్రెండ్ స్టార్ట్ చేశారు. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా హ్యాష్ ట్యాగ్స్ పెట్టి ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అడ్వాన్స్గానే స్టార్ట్ చేసేసారు అనమాట. దీంట్లో చూసుకుంటే ముఖ్యంగా ఎందుకు అంటే ఈసారి స్పెషల్ ఒక గేమ్ చేంజర్ లాంటి డిజాస్టర్ తర్వాత చరణ్ గారు పెద్దగా బయట కనిపించలేదు. అంటే తన తాలూకు స్పేస్ అనేది తను తీసుకుంటున్నారు. కంప్లీట్గా ఇంకా ఫెయిల్యూర్ వచ్చింది కదా అక్కడే ఆగిపోదాం అనే మైండ్ సెట్ అయితే కాదనమాట. వెంటనే షిఫ్ట్ అయిపోయారు. RC16 మీద అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వర్క్ చేస్తున్నారు గైస్. అయితే ఇప్పుడు చెప్పేది ఏంటి అంటే పెద్ది అనే సినిమా నెవర్ బిఫోర్గా ఉంటుంది గైస్. అయితే ఇప్పటి వరకు కూడా మనం రంగస్థలంతో కంపేర్ చేస్తున్నాం, కానీ ఈ సినిమా వస్తే ఖచ్చితంగా రంగస్థలాన్ని మించే ఉంటుంది అని అయితే టాక్ అయితే నడుస్తుంది అనమాట. శివరాజ్ కుమార్ గారు చరణ్ గారి కోచ్ రోల్లో కనిపిస్తున్నారు. ఖచ్చితంగా వీళ్ళ కాంబినేషన్కి మాత్రం ఒక సపరేట్ ఫ్యాన్ బస్ అయితే ఏర్పడుతుంది అనమాట. మనకు తెలిసిందే చరణ్ గారికి ఏంటంటే ఒక స్టోరీ పడినంత వరకే. వన్స్ ఒక స్టోరీ కరెక్ట్గా పడింది అంటే ఖచ్చితంగా సినిమా ఏంటంటే ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది గైస్. ఇది మాత్రం నేను కరెక్ట్గా చెప్పగలను. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే సినిమా మీద అయితే ఎక్స్పెక్టేషన్స్ ఈక్వల్గానే ఉన్నాయి. అంటే ఎలాంటి కంటెంట్ బయటకు లీక్ అవ్వకపోయినా అందరూ కూడా సినిమా కోసం వెయిట్ చేస్తున్నారనమాట. ఇది మాత్రం ఒక పాజిటివ్ థింగే గైస్. ఎందుకంటే ఇంతకుముందు అలా కాదు. గేమ్ చేంజర్కి టీజర్ వచ్చేసిన, ఫస్ట్ లుక్, సాంగ్స్ అన్నీ వచ్చేసినా సరే ఎక్కడ దగ్గర అంటే ఆ ఎక్స్పెక్టేషన్, ఆ హైప్ అనేది తగ్గిపోయిందనమాట. మేబీ అది లీక్ అయిపోవడం వల్ల అలా జరిగింది అనుకుంటున్నాను. ఇక్కడ మాత్రం అలాంటి ఛాన్స్ లేదు. కంప్లీట్గా సేఫ్ హ్యాండ్స్ అనమాట. బుచ్చిబాబు మరి ఏం ప్లాన్ చేస్తున్నాడు అసలు ఏంటి కంప్లీట్గా మనమైతే రిలీజ్ అయిపోయిన తర్వాత అయితే మాట్లాడుకోవాలి. బట్ రేపు అప్డేట్ మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీరు మార్క్ చేసుకొని రెడీగా ఉండండి, నేను పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.